యంగ్ అమ్మాయి వచ్చింది. సో ఆమెకు పొట్టె నిండా అంటే ఓవేరీ నుండి గడ్డర్ వచ్చింది. సో దాని నుండి ఆమె చాలా హాస్పిటల్స్ తిరిగారు. తిరిగిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆబ్స్ట్రిక్ డిపార్ట్మెంట్ డాక్టర్లు చూసి ఆమె ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ చేయించారు. తర్వాత దాని నుండి ఏంటంటే పొట్టంతా ఓవేరియన్ సిస్తో పొట్ట మొత్తము ఉండిపోయింది. అంటే సైజ్ అరౌండ్ 20 to 25 సెంటీమీటర్ సైజు పొట్టంతా అదే ఉంది. అంటే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా అంటే నొప్పితో పాటు బరువుగా అనిపించడం అంటే ఇంకా చాలా యంగ్ అమ్మాయి. సో ఆ విధంగా ఉండడానికి ఇక్కడ వచ్చి అన్ని టెస్టులు చేసిన తర్వాత మేము అది క్యాన్సర్ కాదు, అండంలో ఉన్న తిత్తిలాగానే మేము డయాగ్నోస్ చేసాము. కాకపోతే అన్నిసార్లు కూడా అది మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ కాకుండా ఉండడము లేకపోతే క్యాన్సర్ ఉండడము అనేది ఆపరేషన్ చేసేటప్పుడు కొంతవరకు తేడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి లాప్రోస్కోపీ ద్వారా మేము అంటే గైడక్ టీమ్, సర్జికల్ టీమ్, అనస్థీషియా డాక్టర్ సహకారంతో చేశాం. సో ఇప్పుడు ఓబీజీ డాక్టర్ దక్షిణ్ పద్మపురి ఆ కేసు గురించి మీకు వివరంగా చెప్తాను. ఆమె అంటే చాలా కట్టునొప్పుతున్నా, డిస్కంఫర్ట్ ఉన్నా, మొత్తం ఉండిపోవడంతో ఇక్కడికి వచ్చినాక మా అల్ట్రాసోనోగ్రఫీ టీం వాళ్ళతో మాట్లాడి ఏదైతే గడ్డ అయితే ఉందో అది అక్కడ ఓవరీ నుంచి వస్తుందని తెలుసుకొని అది చూసి ఆమె చెప్పాను ఇక్కడ ఆపరేషన్ అవుతుంది. చాలా వరకు మీ అండంని అంటే నీకు పెళ్లి కాలేదు కదా, చిన్న అమ్మాయి కదా, నీ అండం నుంచి మీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతానోత్పత్తికి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాము, మ్యాక్సిమం మీకు మంచి చేస్తాము, అడ్మిట్ కండి అంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్తో మళ్ళీ సిటీ స్కాన్ చేయించి 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ, సో వినైనే ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు, ప్లస్ మీ అందాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీ క్లోజ్ చేసినాం. ఈ మంత్ May 23rd రోజు పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అది చాలా పెద్ద సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్డామిన్ మొత్తం పైన అబ్డామిన్, కింద అబ్డామిన్, పెల్విస్ మొత్తం ఆక్యుపై అయింది. దాంతో పక్కన టేబులన్నీ కూడా పుష్ అయిపోయింది, పక్కకు అటు ఇటు పుష్ అయిపోయింది. ఇట్లాంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసినాక పేషెంట్ కొలాప్స్ అయ్యింది. అట్లా కాకుండా ఇక్కడ అనస్థీషియా డిపార్ట్మెంట్ టీం వాళ్ళతో పేషెంట్ అంటే త్రూఅవుట్ ద సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండి పేషెంట్ ఆ సర్జరీని తట్టుకోగలిగింది. అదొకటి. ఇంకొకటి ఎన్ని స్కాన్ చేసినా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసినా, ఎన్ని టెస్టులు చేసినా అంత పెద్ద గడ్డ యూజువల్గా చాలా వరకు క్యాన్సర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పేషెంట్కి ఉత్తి ఓవరీ అంటే గడ్డకాడికి తీస్తే ఆ డిసీజ్ ప్రాసెస్ అంటే ఆ పెథాలజీ అట్లనే పెట్టినట్లయితే మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్నగా ఉంటుంది, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాయికి పెళ్ళి అనేది ఉంటుంది. సో పెథాలజీ డిపార్ట్మెంట్తో ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్ ఆ టిష్యూ బ్యాగ్సీ పంపించాలి. యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ అంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటుంది యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ. ఇక్కడ నవల్ కిషోర్ సార్ హెల్ప్తోనా సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండి అమ్మా, ఇది చెప్తాము క్రష్ సైటాలజీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సైటాలజీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలిగ్నెన్సీ అవకాశాలు తక్కువ, మ్యాలిగ్నెన్సీ లేదు, ఓన్లీ బినైన్ అని. సో బినైన్ అయినందుకు మేము ఓన్లీ ఆ గడ్డ కాడికి తీసి ఆమె ఓవరీని ప్రిజర్వ్ చేసాం. ఓవరీని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది కాకపోతే ఓవరీ ఉంది, ఫ్యూచర్ అంతా ఆమెకు ఫర్టిలిటీకి అటువంటి ప్రాబ్లం కాదు అందరిలాగానే పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలని కనవచ్చు. ఇది గడ్డ కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్, ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్, తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు విత్ అనస్థీషియా వాళ్ళ హెల్ప్, డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ కోఆపరేషన్, అండ్ ఫోర్త్దేమో ఆపరేషన్ బటన్ హోల్ చిన్న రంధ్రాల ద్వారా చేసినాం, పెద్ద కోతలు లేకుండా. యూజువల్గా అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే మొత్తం అబ్డామిన్ మొత్తం ఇన్సిషన్ ఇవ్వాలి, అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా 3 రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డని తీసేసి పేషెంట్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా మిగతా వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ తొందరగా రికవర్ అయ్యింది. ఆ తర్వాత సర్జరీ అయినాక టిష్యూ పంపిస్తే అది కూడా బినైన్ అనే వచ్చింది, మ్యాలిగ్నెన్సీ ఏమీ లేదు. సో ఇది చాలా అంటే అరుదైన సర్జరీ, అంత పెద్ద గడ్డ
ఓవరీస్ నుంచి వస్తాయి, కాకపోతే మ్యాలిగ్నెన్స్ ఉండే అవకాశం తక్కువ. ఆ మ్యాలిగ్నెన్స్ ఉందా లేదా ఆన్ టేబుల్ డయాగ్నోస్ చేసుకొని మేము అందరినీ తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇది నాకు తెలిసి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యే పని కాదు. సో అన్ని డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ ఉంటేనే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దీనికి సహకరించినటువంటి అంటే పేరున ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ హనుమంత్ ప్రసాద్ సార్, తర్వాత పెథాలజీ డిపార్ట్మెంట్ నవల్ కిషోర్ సార్, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ జీవన్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు